ఇదే అంశంపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇక నందినగర్ నుంచి మరి కాసేపట్లో ఏసీడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు కేటీఆర్. సో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? పర్వీన్, ఏదైతే ఫార్ములా ఈ కేసు కార్ రేసు సంబంధించినటువంటి కేసులో ఏసీబీ ఆఫీస్ కు ఇప్పుడే కేటీఆర్ చేరుకోవడం జరిగింది. కేటీఆర్ దాదాపు 3 అధికారులు కూడా ప్రశ్నించనున్నారు. ఇక్కడ భారీ భద్రత మధ్య ఏర్పాట్లు చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్పీ నరేందర్, అదేవిధంగా మొత్తం విచారణ కూడా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కూడా మొత్తం ఈ యొక్క విచారణను పర్యవేక్షించనున్నారు. ఏసీబీ ఆఫీస్ కు ఇప్పుడే కేటీఆర్ చేరుకోవడం జరిగింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. క్వశ్చనర్ కూడా రెడీ చేయడం జరిగింది. ఇప్పటికే హైకోర్టు నిన్న కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ తన వెంట లైబ్రరీ రూమ్ లో నుండి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది కూడా కూర్చునే విధంగా కూడా హైకోర్టు కొన్ని విధించడం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ కార్యాలయం మాత్రం ఇప్పటికే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా ఏదైతే నందినగర్ లో ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా కవితతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తన ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ తన లీగల్ టీమ్, తన అడ్వకేట్ తో ఇప్పుడే ఏసీబీ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. 3 అధికారుల సమక్షంలో కూడా కేటీఆర్ విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆర్బీఐ అనుమతులు లేకుండా చెల్లింపులపై ప్రశ్నించనున్నారు ఏసీబీ. అదేవిధంగా కోడ్ కూడా ఉల్లంఘనపై కూడా కేటీఆర్ ను కూడా ప్రశ్నించనుంది. అంటే ఈ అన్ని క్వశ్చన్లు మాత్రం మొత్తం రెడీ చేశారు. అదేవిధంగా కేటీఆర్ వెంట సీనియర్ అడ్వకేట్ అయినటువంటి రామచంద్రరావు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఎదుట భారీగా కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే కేటీఆర్ వస్తున్నారు, ఇక్కడ ఏసీబీ విచారిస్తుంది. ఇప్పటికే ఈ రోజు విచారణ చేస్తున్న నేపథ్యంలో అది అన్ని ఏదైతే ఈ విచారణకు సంబంధించినటువంటి పూర్తిగా కేటీఆర్ చెప్తే దానిపై కూడా పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ అరవింద్, దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా, అంటే వాళ్ళు గతంలో విచారణకు హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారు ఏం చెప్పారన్న దానిపైన వారి నుంచి విచారణ రాబట్టేందుకు, విచారణలో కేటీఆర్ నుంచి అన్ని విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇక్కడ ఏమన్నా ఘటనలు జరుగుతాయని ముందస్తుగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రాజ్ కుమార్, అలాగే విచారణకు వెళ్లే ముందు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ కోరారు. సో అది అన్నట్టుగానే కోర్టు అనుమతించడం జరిగింది. సో కేటీఆర్ తో పాటు విచారణ లోపలికి న్యాయవాది కూడా వెళ్లే అవకాశం ఉందా? సో లేదా కేటీఆర్ ఒక్కరినే విచారించే అవకాశం ఉందా? నిన్న స్పష్టంగా హైకోర్టు ఏదైతే ఏసీబీకి కావచ్చు, దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కీలక విషయాలు కూడా చెప్పడం జరిగింది. కేటీఆర్ వెంట ఈ అడ్వకేట్ ను తీసుకువెళ్ళొచ్చు, ఎందుకంటే అడ్వకేట్ సమక్షంలోనే చేయాలి అని పక్కనే ఏదైతే కేటీఆర్ విచారించేటువంటి పక్కనే లైబ్రరీ రూమ్ లో అడ్వకేట్ ఉండొచ్చు అని కూడా ఏంటంటే చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు కేటీఆర్ వెంట కూడా సీనియర్ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు లోపలికి అనుమతించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న దీనికి సంబంధించినటువంటి మొత్తం గైడ్ లైన్స్ కూడా హైకోర్టు నిన్న కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే కూడా ఈ పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతసేపటి క్రితం కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. మేము నిజాయితీగా ఉంటాం, అవసరమైతే తప్ప వేరే పనులు చేయము, ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే విచారణకు వెళ్లే ముందు కూడా మాటలు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక రూమ్ లో మాత్రం కేటీఆర్ ను విచారించేందుకు మాత్రం ఏసీబీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కేటీఆర్ కు సంబంధించి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏటుగా అరవింద్ గా ఉన్నటువంటి వీరిద్దరిని కూడా విచారించిన నేపథ్యంలో వారిచ్చినటువంటి సమాచారం మొత్తం దాంట్లో నుండి కూడా వీటి అన్ని సమాచారం సేకరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే వివరాలు రాబట్టిన తర్వాత స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు మాత్రం పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక రూమ్ లో మాత్రం ఈ కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది. ఏదైతే అప్పుడు దాదాపు 55 కోట్ల మేర నిధులు ఒక బ్రిటన్ సంస్థకు అప్పచెప్పడం, ఎలాంటి అనుమతులు లేకుండా, అటు ఫైనాన్స్ క్లియరెన్స్ కావచ్చు, అటు మంత్రివర్గ ఆమోదం కావచ్చు, హెచ్ఎండిఏ అనుమతులు కావచ్చు, ఇలా ఆర్బీఐ ఉల్లంఘన కూడా దానికి సంబంధించినటువంటి అది కావచ్చు. అంటే ఎక్కడ కూడా ఇవన్నీ కాకుండా ఒక అకౌంట్ కు ఇంత పెద్ద మొత్తంలో చేర్చడం,
ఈ యొక్క అవినీతి సంబంధించినటువంటి దానిపైన వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై పూర్తిగా ఎలాంటి విషయాలు రాబడతారు, మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చనర్ ను కూడా రెడీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అధికారులు ఇప్పటికే ఈమెయిల్ కావచ్చు, వాట్సాప్ ద్వారా జరిగినటువంటి వాటన్నిటిపై రాజ్ కుమార్. విచారణ చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ను మాత్రం ఈ రోజు ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. రాజ్ కుమార్, ఎన్ని గంటలు విచారించే అవకాశం ఉంది? ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడే ఆ ఏసీబీ ఆఫీస్ కూడా కేటీఆర్ చేరుకోవడం జరిగింది. అతను లోనికి వచ్చిన తర్వాత కూడా అంటే ఎందుకంటే ప్రత్యేక లైబ్రరీ రూమ్ లో అడ్వకేట్ ను ఉంటాడు, లోపల మాత్రం ప్రత్యేక రూమ్ లో కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది. కేటీఆర్ నుంచి దాదాపు ఎన్ని గంటలైనా, అంటే సమయము ఇన్ని గంటలని చెప్పలేము, కానీ ఏసీబీకి సంబంధించినటువంటి వివరాలు రాబట్టేందుకు ఏదైతే ప్రత్యేక రూమ్ లో ప్రతి ఒక్క అంశంపై కూడా ఏసీబీ అధికారులు అడుగుతారు. నిధులకు సంబంధించినటువంటి అసలు ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి ఒప్పందం లేకుండానే ఎలా ఇలాంటి ఇంత పెద్ద నిధులు దుర్వినియోగానికి సంబంధించినటువంటి దానిపైన క్వశ్చనర్ కూడా రెడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక రూమ్ లో ముగ్గురు అధికారులు కూడా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు మన కేటీఆర్ విచారణ చేస్తారు. దాదాపు ఇది విచారణ చేసిన తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అరెస్ట్ విచారణ చేసిన తర్వాత విచారణకు కేటీఆర్ ఎలాంటి ఏంటంటే వారికి సహకారం అందిస్తారు, పూర్తి వివరాలు చెప్తారా, లేదు అంటే అలానే అన్ని అధికారులు అడిగిన దానికి మౌనంగా ఉంటారా అన్న దానిపై కూడా మరికొద్ది చెప్పడంలో ఉంది. ఈ యొక్క అంటే కేటీఆర్ నుంచి మాత్రం పూర్తి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే అన్ని క్వశ్చనర్స్ కూడా రెడీ చేయడం జరిగింది. దీనికి మాత్రం ఎక్కడ అంటే బయట కూడా పరిసర ప్రాంతాల్లో ఏసీబీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజ్ కుమార్, అలాగే ఏసీపీ అధికారులు ఎన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంది? ఒకవేళ విచారణ అయిపోయిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అరెస్టు చేయకపోతే మళ్ళీ విచారణకు ఏమైనా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? దాదాపు ఎందుకంటే ఏసీబీకి సంబంధించినటువంటి కేసులలో మొదట విచారణ చేస్తారు, బలమైన ఆధారాలు అవన్నీ ఉండగానే కూడా అంటే అరెస్టు చేస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కడ అంటే ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఈ కేసులు దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్ములకు సంబంధించిన 55 కోట్ల మేర డాలర్ రూపంలో విదేశాలకు చెల్లించారనే ఆరోపణలపై ప్రజాధనం దుర్వినియోగమైందన్న నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా రాబట్టేందుకు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు విచారణ చేసి పూర్తి ఆధారాలు కనుక లభించినట్టయితే ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేశారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ కు క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అప్పుడు అధికారులైనటువంటి వారిద్దరిని విచారణ చేశారు. ఎందుకు నిధులు అక్కడికి చేర్చాల్సి వచ్చింది, అసలు ఒప్పందం జరగకుండానే ఇంత పెద్ద మొత్తం నిధులకు సంబంధించినటువంటి చెల్లింపులేంది, అంటే క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా, అసలు ఏమైనా అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి చేర్చాల్సిన అవసరం ఏంది, దానిపై పూర్తి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు మాత్రం ప్రయత్నం చేస్తారు. ఒకవేళ దీనికి సంబంధించి మాత్రం ఒక విచారణ పూర్తి అయిన తర్వాత సమయం చెప్పలేం, కానీ ఒకవేళ ఏసీబీ కనుక అరెస్ట్ చేస్తే మాత్రం ఎక్కడ